హాయ్ అండి. ఇవాళ కారపూసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి మీకు. చాలా సింపుల్గా, చాలా క్రిస్పీగా ఉండే కారపూసలు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎప్పుడు చేయలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో ఒక 4 కప్పుల బియ్యం పిండిని బాగా జల్లించుకోవాలండి. ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పప్పుల పిండి, 1 కప్పు శనగపిండి, 1 గుప్పెడు వాము, 1 గుప్పెడు జీలకర్ర, కారం రుచికి తగినంత, ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ, తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ, ఉప్పు రుచి సరిపడంత, తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు. అవి నువ్వులు తినేటప్పుడు క్రిస్పీనెస్లో బాగా తెలిసిపోతుంది పళ్ళ మధ్యలో నువ్వులు తగులుతుంటే, అందుకోసం నువ్వులు వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలిపి నూనె హీట్ చేసి వేసుకోవాలండి. ఈ నూనె వేసుకోవడం వల్ల చుట్టలు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. వీటన్నిటిని బాగా కలిపి వాటర్ వేస్తూ తడపాలి. సాఫ్ట్గా తడుపుకోవాలి, గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా సాఫ్ట్గా తడుపుకోవడం వల్ల చుట్టలు బాగా వస్తాయి. గ్యాస్ పైన కడాయి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న చుట్టలు వేసుకోవాలి, లేదంటే పెద్దదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. వీటిని బాగా కాల్చాలండి. 2 వైపులా కలర్ మారుతాయి, బబుల్స్ రావడం తగ్గిపోతుంది. ఇవి బాగా కాలిన తర్వాత తీస్తే ఎంతో క్రిస్పీగా ఉండే కారపు చుట్టలు రెడీ. చాలా సింపుల్గా, ఈజీగా కారపు చుట్టలు ఎలా తయారైపోయి చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇవి 15 రోజుల దాకా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఎంతో క్రిస్పీగా ఉండే కారపు చుట్టలు రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఎప్పుడు చేయలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు.